హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి టమాటాలు బాగా పండినాయి, సూపర్ ఉన్నాయి. ఇదిగోండి ఆల్రెడీ మేము ఎప్పటికప్పుడు వచ్చినట్టు కోసేస్తున్నాము. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, కలర్ పెద్దగా వచ్చినాయి. ఇట్లా వస్తూ ఉంటే సూపర్ ఉంటుందండి. మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొని తినేస్తూ ఉంటాం, ఎప్పుడు పండితే అప్పుడు. ఇవి కూడా కోసేస్తున్నాను. బాగా పండితే కోతులు వచ్చి తినేస్తున్నాయని. ఇలా ఆకులు ఇంత పెద్దగా రానివ్వకుండానే కొన్ని ఇలా కట్ చేసేసేస్తూ ఉండాలి. అప్పుడు ఫ్రూట్కి ఎక్కువ బలం వస్తుంది అన్నమాట. అన్ని ఆకులు అవసరం లేదు, కొన్ని ఆకులు ఉంచితే చాలు. ఈ పూత కూడా బాగా వస్తుంది. ఇదిగోండి పూత పిందె అన్ని బాగున్నాయి. ఇదిగోండి హెల్దీగా ఉన్నాయి మొక్కలు. ఇలా ఉండాలి. బాగా వర్షాలు వచ్చినాయి కదా, దానికి బాగా హెల్దీగా ఉన్నాయి. ఈ ఆకుల్ని అన్నిటిని ఇట్లా తీసేస్తూ ఉండాలి. ఇదిగోండి ఇవి కూడా బాగా వచ్చినాయి. ఇవి కోసినట్టు వండేసుకుంటే బాగుంటది బాగా. ఇటువైపు ఇంకా ఉన్నాయి. ఇదిగోండి ఇలా ఒక్క చెట్టు పెడితే ఎన్నో కాయలు వస్తాయి. టమాటాలు ఇవి బాగా వస్తాయి, వంకాయలు టమాటాలు ఆకుకూరలు బాగా వస్తాయి. ఇదిగోండి మా మల్బరీస్ చూడండి ఎలా పండిపోతూ ఉన్నాయో. గాలి ఎక్కువ ఉండి మల్బరీస్ వాటికి అవి రాలిపోతూ ఉన్నాయండి. కొన్నేమో ముడుచుకుపోతున్నాయి ఇట్లాగా. ఇవి ఇంక పనికిరావు, అలా కింద పడిపోతున్నాయి. ఇలా తీస్తుంటేనే కింద పడిపోయినాయి చాలా. బ్లాక్ గా వచ్చాకే తిందామని నేను అనుకుంటూ ఉన్నా, కానీ ఇదిగోండి చూడండి తినేస్తున్నాను ఇప్పుడు. సూపర్ ఉంది, బాగుంటది. ఈ కలర్ లోకి వస్తే ఇంకా బాగుంటది అన్నమాట. చూడండి భలే అది పడిపోతూ ఉన్నాయి అన్ని, చాలా పడిపోయినాయి గాలికి. ఇంక నేను ఆగలేక ఈ కలర్ వచ్చినా తీసేస్తున్నానండి, లేకపోతే అలా పడిపోతూ ఉన్నాయి అన్ని. చూడండి గుత్తులుగా వస్తున్నాయి ఇలాగా. ఇవి ఇట్లా షైనీగా వచ్చాక ఇంకా తినచ్చు. ఇట్లా ఈ కలర్ లోకి వస్తే ఇంక బాగా స్వీట్ గా ఉంటది. ఇంక తీసేస్తున్నాను, అన్ని పడిపోతున్నాయి. సాయంత్రం పూట వచ్చేటప్పటికి అన్ని కింద ఉంటున్నాయి, చాలా కింద ఉంటున్నాయి. చూడండి కింద ఎన్ని పడిపోయినాయో. నేను కోసంటేనే పడిపోతున్నాయి. ఇదిగోండి చూడండి చామంతి బాగా వచ్చింది. ఇవి తీస్తూ ఉంటే ఇంకా బంచులు వస్తుంది అన్నమాట. వంకాయ అస్సలు కనబడట్లేదు, గ్రీన్ వంకాయ అయితే ఎంత బాగున్నాయో. ఇలా ఫ్రెష్ గా తీసుకొని వండుకుంటే ఇంకా బాగుంటాయి. ఇవి దాక్కుంటూ ఉంటాయి, మనం చూసుకుంటూ ఉండాలి. అస్సలు చూడలేను నేను. ఇలా ఎత్తి చూడాలి. వీటికి పురుగున్న ఆకు అడుగునే పురుగులు ఉంటాయి, అప్పుడు ఆకుల వరకు కట్ చేసేస్తూ ఉండాలి. ఇలాగా ఇంత పెద్ద ఆకులు వస్తే తీసేస్తూ ఉండి మొక్క మొదల్లోనే వేసేస్తాను నేను. అప్పుడు అవే మెల్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది మళ్ళీ ఇంకొక వంకాయ, దీనికి ఏం రాల వంకాయ చెట్టుకి. ఈ పచ్చిమిర్చి పండిపోతున్నాయి. ఈ చిన్న పచ్చిమిర్చి బాగుంటాయి. ఇవి కూడా కనపడవు పచ్చిమిర్చి ఉన్నా కూడా, గ్రీన్ కలర్ లో పండిపోయినప్పుడు కనపడుతున్నాయి. ఇదిగోండి బీరకాయ వేసాను, వచ్చినాయి. ఇంకా 2 days లో నేను రీపాటింగ్ చేసేస్తాను. ఇవేమో శంకు పూలది బాగా వచ్చింది గ్రోత్. ఈ కింద నుంచి కట్ చేస్తూ ఉంటే ఇవన్నీ తీగ దానికి అదే అల్లేసుకుంటుంది. ఇదిగోండి ఇవన్నీ శంకు పూలు. ఇటువైపు పెట్టాను అనమాట శంకు పూలది మొత్తం అల్లుకోవడానికి. పచ్చిమిర్చి వచ్చింది. చూడండి వంకాయ పువ్వు ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి. అవి నిలబడితే అప్పుడు బాగా కాయలు బాగుంటాయి. ఇదిగోండి ఇంకా వంకాయ, ఈ నల్ల వంకాయలు. అయ్యో ఇది ఊడిపోయింది. ఈ చెట్టుకున్నాయి బాగా వంకాయలు. ఇంక ఇవి మళ్ళీ ఇప్పుడే వండేసుకుంటే బాగుంటదని ఇప్పుడే కోసేస్తున్నాను నేను. ఇంకా
ఇదిగోండి ఇక్కడ మాకు ఫ్లవర్స్ వచ్చినాయి, శంకు పూలది. చూడండి, నేను చూడలేదు, నేను ఇప్పుడే చూసాను.